కృష్ణలంక పిఎస్ లో వల్లభనేని వంశీ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. కాసేపట్లో వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ కి వల్లభనేని వంశీని తరలిస్తున్నారు. వైద్య పరీక్షల తర్వాత ఎస్సీ/ఎస్టీ కోర్టులో వంశీని హాజరుపరచనున్నారు. కృష్ణలంక పిఎస్ కి వల్లభనేని భార్య చేరుకోగా వంశీని కలిసేందుకు పోలీసులు అనుమతినివ్వలేదు. మరోవైపు విశాఖ నుంచి పడమట పిఎస్ కి సత్యవర్ధన్ ను తీసుకొచ్చారు. సత్యవర్ధన్ నుంచి వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. కృష్ణలంక పిఎస్ లో వల్లభనేని వంశీ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. కాసేపట్లో వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ కి వల్లభనేని వంశీని తరలిస్తున్నారు. వైద్య పరీక్షల తర్వాత ఎస్సీ/ఎస్టీ కోర్టులో వంశీని హాజరుపరచనున్నారు. కృష్ణలంక పిఎస్ కి వల్లభనేని భార్య చేరుకోగా వంశీని కలిసేందుకు పోలీసులు అనుమతినివ్వలేదు. మరోవైపు విశాఖ నుంచి పడమట పిఎస్ కి సత్యవర్ధన్ ను తీసుకొచ్చారు. సత్యవర్ధన్ నుంచి వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. కృష్ణలంక పిఎస్ లో వల్లభనేని వంశీ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ చేసి ఆయన కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాదాపుగా 3 గంటల నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వల్లభనేని వంశీని పోలీసులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఈ గన్నవరం టీడీపీ కార్యాలయానికి సంబంధించినటువంటి దాడి కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఏదైతే అప్రూవల్ గా మారినటువంటి సత్యవర్ధన్ ను బెదిరించి ఈ కేసు అప్రూవల్ గా మార్చారు అంటూ కూడా ఏదైతే కేసు నమోదైందో పటమట పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఈ రోజు ఉదయం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసినటువంటి పటమట పోలీసులు ఆయనను ఉదయం 12 గంటల ప్రాంతంలో విజయవాడకు తీసుకొచ్చారు. విజయవాడలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఈ విచారణ అయితే కొనసాగుతుంది. దాదాపుగా 3 గంటల నుంచి ఈ విచారణ అయితే జరుగుతోంది. స్టేషన్ లో ఆయనను కలిసినటువంటి ఆయన భార్య పంకజశ్రీ, అలాగే ఆయన తరపు లాయర్ చిరంజీవి కూడా స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే వంశీని కలిశారు. అయితే కేసుకి సంబంధించినటువంటి వివరాలు, అలాగే అయితే సెక్షన్స్ పెట్టారో దానికి సంబంధించినటువంటి అన్నిటిపైన కూడా వారు మాట్లాడడం జరిగింది. అంటే ఎమ్మెల్యేకి సంబంధించినంత వరకు ప్రతి విషయంలో ఇప్పుడు ఏవైతే సెక్షన్స్ పెట్టారో అంతా కూడా కరెక్ట్ సెక్షన్స్ కాదు అనేది ఎఫ్ఐఆర్ ఇవ్వడానికి నిరాకరించారు. ఇంకా ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా కేసు నమోదు చేయడం వెనకాల కారణాలు ఏంటి అనేది వారి భార్య ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఈ కేసుకి సంబంధించినటువంటి ఇంటరోగేషన్ అయితే ఇంకా జరుగుతూ ఉంది. పోలీసులు ఆయనను దాదాపుగా ఒక 2-3 అవర్స్ నుంచి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా ఆయనను కృష్ణలంక విద్యాధరపురం భవనిపురం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అక్కడ నుంచి ఆయనను కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే మొత్తం కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ అమలులో ఉంచడం జరిగింది. అలాగే వైసీపీ నాయకుల ఇళ్ల వద్ద కూడా ఈ పోలీసులతో కూడా పహారాలో నడుస్తుందని చెప్పాలి. అలాగే పోలీస్ స్టేషన్కి వచ్చే వారిని ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. లోపల వంశీ ఒక్కరే ఉన్నారు. ఆయనను ఇంట్రోగేషన్ ఏదైతే ఈ కేసుకి సంబంధించి ఏదైతే సత్యవర్ధన్ తరపు ఆయనను కిడ్నాప్ చేశారు, సత్యవర్ధన్ని బెదిరించి ఏవైతే అప్రూవల్గా మారారు అనే విషయానికి సంబంధించి ఆయనను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరొక గంట సేపు ఈ విచారణ అయితే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అక్కడ నుంచి ఆయనను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య పరీక్షల కోసం మరొక గంట సమయం పట్టే అవకాశం ఉంది. వైద్య పరీక్షల తర్వాత ఆయనను ఏదైతే జడ్జి ముందు ప్రవేశపెడతారు. జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఏదో ఆల్రెడీ ఇప్పుడు ఆయన పైన పెట్టినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో సెక్షన్స్
సెక్షన్స్ అన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కాబట్టి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించే అవకాశం కూడా లేదు అనేది న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించి మరొక గంట సేపు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారణ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక అక్కడి నుంచి ఆయనను గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించిన తర్వాత న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈరోజు ఉదయం 5 గంటలకు ఆయన దగ్గరికి పోలీసులు వెళ్లారు. 7:30 సమయంలో ఆయనను అరెస్టు చూపారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ 5 గంటల లోపు అంటే ఈ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని 5 గంటల లోపు ఆయనను పోలీసులు జడ్జి ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఫార్మాలిటీస్ అన్నీ కూడా అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది అని కూడా అనుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ ఉంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అయితే దాదాపుగా ఎవరిని కూడా అనుమతించడం లేదు. కేవలం వల్లభనేని వంశీ తరపు నుంచి వచ్చినటువంటి ఒక లాయర్ని అలాగే వారి వైఫ్ని మాత్రమే వెళ్ళి ఆయన కలిసి వచ్చే అవకాశాన్ని కల్పించారు. అయితే ఇంకో గంట సేపు అయితే విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. శ్వేత, కాంతి, అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు? సో మీరు అన్నట్లుగా నాన్ బెయిలబుల్ ఇది ఉంది కాబట్టి సో ఏ సెక్షన్స్ ఉన్నాయి? ఈ కేసుకి సంబంధించినంత వరకు వల్లభనేని వంశీ ఏదైతే గన్నవరం టీడీపీ కార్యాలయానికి సంబంధించిన దాడి కేసులో A71గా ఉన్నారు. అయితే ఈ A71గా ఉండడంతో పాటుగా దాదాపుగా 88 మందిని ఇప్పటికే అరెస్టు చేసి వారిని రిమాండ్ విధించడం కూడా జరిగింది. అయితే ముందస్తు బెయిల్ తీసుకుని ఉన్నటువంటి వంశీని ఈ కేసుకి సంబంధించినటువంటి ఎవరైతే అప్పుడు గన్నవరం టీడీపీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి సత్యవర్ధన్ అప్రూవల్గా మారి ఆ కేసుకి విత్డ్రా చేసుకున్న తర్వాత ఆయనను బెదిరించి భయపెట్టి ఏవైతే బెదిరించడము భయపెట్టడం అంటే అఫెన్సిబుల్ కేసెస్గా పెట్టారు అని చెప్పి ఆయన తరపున ఉన్నటువంటి లాయర్ చెప్తూ ఉన్నారు. ఈ కేసెస్కి సంబంధించి 301, 101A ఇలాంటి సెక్షన్స్ అన్ని పెట్టడం అనేది చాలా పెద్ద నేరస్తులకి కరుగట్టిన నేరస్తులకి పెడతారు అని చెప్పి వంశీ తరపున ఉన్నటువంటి లాయర్ చెప్తున్నమాట. అయితే ఈ నేపథ్యంలో ఈ సెక్షన్స్ అన్ని కూడా ఆయన మీద పెట్టి ఉన్నారు. అలాగే అటు సత్యవర్ధన్ని కూడా అంటే ఇప్పటి వరకు సత్యవర్ధన్ కూడా కనిపించడం లేదు అని వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారో సత్యవర్ధన్ని కూడా ఈరోజు ఉదయం వైజాగ్లో అరెస్టు చేసినట్టుగా తెలుస్తుంది. పోలీసులు సత్యవర్ధన్ని సైతం కాసేపటి క్రితమే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అక్కడ ఆయనకు ఏవైతే వైద్య పరీక్షల తర్వాత పటమట పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. పటమట పోలీస్ స్టేషన్లో ఆయన కూడా విచారించి ఈ కేసుకి సంబంధించి ఏం బెదిరించారు, ఎందుకు ఆయన వంశీ తరపు నుంచి ఎవరెవరు వంశీ కాకుండా ఇంకెవరెవరు తనతో మాట్లాడారు అంశాలకు సంబంధించినటువంటి వివరణ కూడా ఆయన నుంచి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక సత్యవర్ధన్ని కూడా విచారించి గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించి వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తంగా అటు సత్యవర్ధన్ సంబంధించి కాంతి ఇప్పటి వరకు వల్లభనేని వంశీ వైఫ్ బయటకు వచ్చారు. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. ఎందుకు అరెస్ట్ చేశారో గ్రౌండ్ రీజన్స్ ఏమి ఇవ్వలేదు. కక్షపూరిత సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పేసి కమెంట్స్ చేశారు. సో దానికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా వల్లభనేని వంశీ అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి ఇక్కడికి విజయవాడ తీసుకొస్తున్న తరుణంలో వంశీ కాన్వాయ్ ఏదైతే పోలీసులు తీసుకొస్తున్నటువంటి కాన్వాయ్ వెనకాల వల్లభనేని వంశీ వైఫ్తో పాటు మరొక 2 కార్లు ఆమె వెనకాల వస్తున్న నేపథ్యంలో నందిగామ వరకు వచ్చిన తర్వాత నందిగామ నుంచి వారి కాన్వాయ్ని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ వచ్చే తరుణంలోనే 4 సార్లు ఆయన కార్ని కూడా మార్చి ఏదైతే వంశీని ప్రయాణిస్తున్న కారు ఉందో ఆ కార్ని కూడా మార్చి తీసుకొస్తున్న తరుణంలో ఆమెను వల్లభనేని వంశీ వైఫ్ పంకజశ్రీని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పంకజశ్రీ అక్కడ నందిగామ నుంచి వేరే రూట్లో విజయవాడకి తీసుకురావడం జరిగింది. వేరే రూట్లో ఆమె విజయవాడకి వచ్చారు. వచ్చిన తర్వాత మొదటగా పడమట పోలీస్ స్టేషన్కు ఆయనను తీసుకొస్తారని భావించి పడమట పోలీస్ స్టేషన్ దగ్గరకు వైసీపీ నాయకులు రావడంతో అప్పటికే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వంశీని తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పంకజశ్రీ కూడా ఆమె కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చారు. అయితే ముందుగా పోలీసులు అయితే దాదాపు 1 గంట సేపు మాత్రం ఆమెను లోపలికి అనుమతించలేదు, ఎవరిని కూడా అనుమతించలేదు. ఈ నేపథ్యంలో పంకజశ్రీని తర్వాత ఒక 1.5 అవర్ తర్వాత ఆమెను లోపలికి అనుమతించారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే పోలీస్
పోలీసులు అరెస్టు చేస్తున్నటువంటి సమయంలో ఇచ్చినటువంటి నోటీస్ కాకుండా ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చినట్లయితే ఏ కేసులు పెట్టారు, ఏ సెక్షన్స్ కింద కేసు పెట్టారు, అలాగే ఏ గ్రౌండ్స్ మీద కేసు పెట్టారు అనే విషయాలు తెలుసుకోగలుగుతాము. దాన్ని బట్టి ఎలా ప్రొసీడ్ అవ్వాలి, తమ లాయర్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనే విషయాలు మాకు తెలుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుకి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని కోరితే ఇంకా ఎఫ్ఐఆర్ అనేది రాస్తూ ఉన్నాము, ఇంకా ఎఫ్ఐఆర్ అవ్వలేదు, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మీకు ఇస్తామనే సమాధానం మాకు చెప్పారు అని కూడా పంకజశ్రీ ఇందాక ఆయన పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీని కలిసి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ విషయంలో ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదు. ఎందుకని కావాలని కక్షపూరిత చర్యగానే మేము దీన్ని భావిస్తున్నాము. గన్నవరం టీడీపీ ఆఫీసు కేసు అనేది ఎప్పుడో అంటే అయిపోయింది. మొదటగా కేసు జరిగినప్పుడు 44 మంది పైన కేసు పెట్టారు, తర్వాత ఇప్పుడు మరికొంతమందిని యాడ్ చేయడము, అలాగే ఈ కేసు ఏదైతే ఉందో కేసుకి సంబంధించి ఎవరైతే కేసు పెట్టారో ఆ టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తే కేసు పెట్టాడు, అతనే తిరిగి కేసు వాపస్ తీసుకున్నాడు. అప్పుడు వైసీపీ నాయకులు వారిని బెదిరించాల్సిన అవసరం ఏముంది, బెదిరించే అవకాశం కూడా లేదు అంటూ కూడా ఆమె మాట్లాడారు. దీంతో పాటుగా పంకజశ్రీ చెప్తున్న దాని ప్రకారం ఈ కేసెస్ అనేవి ముందుగానే మేము ఊహించాము, ఎక్స్పెక్ట్ చేసినవే, న్యాయపరంగా ఎదుర్కొంటామని కూడా వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ తెలిపారు. ఏదేమైనప్పటికీ ఇంకొక 2-3 గంటల పాటు ఈ ఏదైతే పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్కి తరలించి అలాగే న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టడానికి ఒక 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ.